దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. వాళ్లే కరెంటు ఛార్జీలు పెంచి వాళ్లే ధర్నా చేస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు గతంలో అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక కమిషన్స్ కి ఆశపడి అధిక రేట్లకి కరెంటు కొని ఆ నష్టాన్నంతా, ఆ భారాన్నంతా కూడా ప్రజల మీద వేశారు. అది ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ట్రూ అప్ ఛార్జెస్ అనే ఒక ఎవరికి తెలియని పదాన్ని ఒకటి తీసుకొచ్చి సామాన్య ప్రజలు నెలకి 300 నుండి 400 కరెంట్ బిల్ కట్టుకునే వాళ్ళ దగ్గర నుండి 2000 నుండి 3000 రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేశారు. ఇది ఎవ్వరు కూడా ప్రజలు మర్చిపోలేదు. గత 5 ఏళ్లలో చూసుకుంటే 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల విద్యుత్ భారాలు రాష్ట్రం మీద 1,29,000